హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో భాగంగా మనం ఒక వ్యక్తి యొక్క ఫ్యూచర్ అనేటువంటిది ఎలా ప్రిడిక్షన్ చేయాలనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. సో ఇది సెకండ్ వీడియో అనమాట. ఎవరైనా దీనికి ముందర వీడియో అనేటువంటి చూడకపోతే దయచేసి ఆ వీడియో కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అనేటువంటిది అర్థమవుతుంది. లేదంటే మొత్తం మీకు 60 సినిమా కొరియన్ భాషలో చూసినట్టే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నెంబర్స్ అనేటువంటిది ఫస్ట్ 1వ నెంబర్ తీసుకుందాం. మనం నెంబర్ 1 అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క ప్యాటర్న్ని ఏ విధంగా డిసైడ్ చేసిద్ది అనేటువంటిది తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేటువంటిది 1 అనేటువంటిది 0 to 15 ఇయర్స్ మధ్యలో 1 అనేటువంటిది వచ్చింది అనుకుందాం. సో మనందరికీ తెలుసు 1 అనేటువంటిది సూర్యుడు. సో 0 to 15 ఇయర్స్ వరకు కూడా సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ లక్షణాలు మొత్తం కూడా వీళ్ళకి అలానే వచ్చేసినట్లుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ వరకు కూడా వీళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ రాణిస్తారు. ప్రతి దాంట్లో కూడా ముందుండాలనేటువంటి తపనతో ప్రతి విషయంలో కూడా ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే సూర్యుడు మనందరికీ తెలుసు రాజు అంటే ఎట్లా ఉంటాడండి? ఎవరికైనా ఇచ్చేవాడే కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు. కాబట్టి ఈ 0 to 15 ఇయర్స్ మధ్యలో వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక అధికారం చలాయించేటువంటి మెంటాలిటీలో ఉంటారు. అంటే ప్రతి విషయంలోనూ నేనున్నాను అని ముందు ఉండేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తారు. అవి చదువులో కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఆటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, లేదంటే ఏ కాంపిటీషన్ అయినా సరే వీళ్ళు ముందు నేనున్నానని వెళ్తూ ఉంటారు. ఒక 10 మందిలో 20 మందిలో ఏ వ్యక్తి అయినా సరే నేను సాధిస్తాను, నేను ఈ విషయం చేస్తాను ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళల్లో ఈ 1 నెంబర్ అనేటువంటిది ఆ ఇయర్లో యాక్టివేషన్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. సో 0 to 15 ఇయర్స్లో ఉన్నప్పుడు ఈ 1 నెంబర్ యొక్క ప్రభావం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ లైఫ్లో ఉంటారు. అద్భుతమైనటువంటి తెలివితేటలతో రాణిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ముందుండాలి అనేటువంటి తపనతో ఎక్సలెంట్ మెమరీ పవర్తో వాళ్ళు చాలా ముందుకు వెళ్తుంటారు అనమాట. ఇక నెక్స్ట్ 1 అనేటువంటిది మనకి 15 to 30 ఇయర్స్ మధ్యలో 1 నెంబర్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో వచ్చింది అనుకున్నాం. సో 15 to 30 ఇయర్స్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లోకి 1 అనేటువంటిది వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 2nd పొజిషన్లో, 3rd పొజిషన్లో, 4th పొజిషన్లో 1 నెంబర్ అనేటువంటిది ఈ 1వ నెంబర్లో మనకి గుడ్ ఫలితాలు ఇస్తుందండి, మంచి ఫలితాలు ఇస్తుంది. బట్ కానీ 2వ పొజిషన్, 3వ పొజిషన్, 4వ పొజిషన్ వచ్చేసరికి నాట్ బ్యాడ్ అనమాట. నాట్ బ్యాడ్ అంటే అటు వరస్ట్గా కాదు, అలానే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవండి, అబోవ్ యావరేజ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో 15 to 30 ఇయర్స్ మధ్యలో వచ్చినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ లైఫ్ అనేటువంటిది అయిపోతుంది అనమాట. ఎడ్యుకేషన్ లైఫ్ అయిపోయి కాలేజీ లైఫ్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. సూర్యుడు మనం చెప్పుకుందాం. సూర్యుడు 1వ నెంబర్కి ఉండేటువంటి లక్షణం ఏంటి? రాజు లక్షణాలు. ఏదన్నా సరే ప్రతి దాంట్లోనూ ముందుండాలి అనేటువంటి క్యారెక్టర్స్లో వీళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు 15 ఇయర్స్ దాటారో అప్పుడే వీళ్ళు మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి సాధించాలి అనేటువంటి తపన, ప్రతి దాంట్లో ముందుండాలనేటువంటి తపనతో ఆ కాలేజీ లైఫ్ ఏదైతే 21 to 24 ఇయర్స్ వరకు కాలేజీ లైఫ్లో ఉంటారో ఆ కాలేజీ లైఫ్లో వాళ్ళకి ఫ్రెండ్స్తో గొడవలు రావటం కానివ్వండి, లేదంటే ఏవైతే మనకి ప్రేమ వ్యవహారాలు ఉంటాయి కదా, ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు పార్ట్నర్తో ఎలా ఉంటారంటే ఆధిపత్య ధోరణి చలాయించేటువంటి విధంగా ప్రతి దాంట్లో నా మాట వినాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు. సో దానివల్ల ఈ లవర్స్ మధ్య చిన్న చిన్న విభేదాలు రావటం, లవర్స్ మధ్య గొడవలు రావటం అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత 24 ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 24 ఇయర్స్ తర్వాత నుంచి మనకి ఏదైతే జాబ్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుందో ప్రొఫెషనల్ లైఫ్ అనేటువంటి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళు జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎవరైతే మీ సబార్డినేట్స్ ఉంటారో, లేదంటే ఎవరైనా మీ పై వాళ్ళు అధికారులు ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు వినాలి, వాళ్ళ కింద చేయాలి. బట్ కానీ వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? ప్రతి దాంట్లోనూ రాణించి నేనే పైకి వెళ్ళాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. దానివల్ల 30 ఇయర్స్ వచ్చేంత వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే లైఫ్ మొత్తం కూడా కొంచెం సందిగ్ధమైనటువంటి సిచ్యువేషను, అలానే ప్రతి ఒక్క దాంట్లోనూ గొడవ పడేటువంటి మనస్తత్వము, పై వాళ్ళతో గొడవలు పడటం, మానసిక సమర్థత లేకపోవడం, మానసిక అసమర్థత, లేదంటే మానసికంగా ఇబ్బంది పడటం అనేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి పార్ట్నర్తోనూ, అలానే ఫ్యామిలీ మెంబర్స్తోనూ, అలానే జాబ్లోనూ వస్తుంటాయి అనమాట. ఒకవేళ మీకు మీ యొక్క రూలింగ్ నెంబర్ వచ్చేసి మీ రూలింగ్ నెంబర్ 8 కానివ్వండి, 6 కానివ్వండి, 7 కానివ్వండి అనుకున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం
33 ఇయర్స్ వరకు మీ యొక్క రూలింగ్ నెంబర్ అనేటువంటి యాక్టివేషన్లో ఉంటుందని. సో ఈ 3 నెంబర్లు ఏవైతే ఉంటాయో ఈ 3 నెంబర్లు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క రూలింగ్ నెంబర్ కనుక అయినట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవసరం ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ అంటే నథింగ్ బట్ అండి, ఏ విషయాన్నైనా సరే చేసేటప్పుడు మానసికంగా ఇబ్బంది పడటం, పై వాళ్ళ దగ్గర నుంచి మీకు సరైనటువంటి అవకాశం అనేటువంటి రాకపోవటం, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మీ యొక్క ప్యాటర్న్లో 1 అనేటువంటిది థర్డ్ పొజిషన్లో ఉందనుకున్నాం. సో థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైఫ్లో మనం ఎదిగేటువంటి అవకాశంలో, ఎదిగేటువంటి క్రమంలో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి లైఫ్ పీరియడ్ 30 to 45 ఇయర్స్ వరకు మనం ఆర్థిక పరంగా ఎదగటం కోసం, అలానే మనకు సంబంధించినటువంటి సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 2, 3, 4 పొజిషన్లో 1 అనేటువంటిది నాట్ బ్యాడ్, అంటే అబోవ్ యావరేజ్గా ఉంటారు వీళ్ళు. సో నెక్స్ట్ 45 to 60 ఇయర్స్ మధ్యలో మీకు 1 ఉందనుకోండి, ఇక్కడ చాలా కొద్దిగా ప్రాబ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే 45 ఇయర్స్ మనకి 60 ఇయర్స్ 45 ఇయర్స్ మధ్యలో మనం అన్ని బాధ్యతలన్నీ తీర్చుకునేటువంటి సిచ్యువేషన్లో ఉంటాం. సో బాధ్యతలన్నీ తీర్చుకునేటువంటి సిచ్యువేషన్లో మనం ఎంత తగ్గుంటే అంత మంచిదండి. బట్ కానీ ఈ 1 సిరీస్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి దాంట్లో కూడా నా యొక్క ఆధిపత్యమే చలాయించాలనుకుంటారు కదా. దీనివల్ల 45 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలతో గొడవలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, భార్యతో గొడవలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, ఫ్రెండ్స్తో వాళ్ళతో గొడవలు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే కనుక నెంబర్ 1 అనేటువంటిది 30 ఇయర్స్ తర్వాత మీ యొక్క సిరీస్లో కనుక ఉంటే కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. సో ఒకవేళ మీ యొక్క ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 1తో పాటు ఉండవలసినటువంటి డెడాంటీ కాంబినేషన్స్ కనుక ఉన్నాయనుకోండి, ఈ డెడాంటీ కాంబినేషన్స్ అనేటువంటివి ఇంకా నెగిటివ్ చూపించి మీకు ఆ 15 ఇయర్స్ అనేటువంటిది మానసికంగా కుంగిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటం కానివ్వండి, లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగటం కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కలగటం కానీ జరుగుతుంటుంది. సో ఈ డెడాంటీ కాంబినేషన్స్ ఏంటి అనేటువంటివి మనం నెక్స్ట్ సిరీస్లో ఇంకో వీడియోలో మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ 1 అనేటువంటిది ఏ సిరీస్లో ఎక్కడుంది అనేటువంటిది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటాను. సో మీ 1 అనేటువంటిది కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఏ సిరీస్లో ఉంది, లేదంటే ఏ ప్యాటర్న్లో ఏ నెంబర్లో ఉంది అనేటువంటిది తెలియజేసే ప్రయత్నం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.